మళ్ళీ జగన్ మార్క్ నిర్ణయం. సినిమా పెద్దకి ఎమ్మెల్యే టికెట్. ఆ టాలీవుడ్ హీరోలకు జలక్. ఆ ఇద్దరితో పాటు మరికొందరికి. ఇప్పటివరకు రాజకీయంగా వైసీపీ అధినేత జగన్ ఎక్కడగా వెల్తిగా ఉన్నారో అక్కడ గ్యాప్ పూడ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇది వరకు ఆ ఫార్ములాని చాలామంది క్యాష్ చేసుకున్నారు. అదే ఫార్ములాను ఇప్పుడు జగన్ కూడా పట్టుకున్నారు. సినిమాకు సంబంధించిన వాళ్లకు పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపు వ్యవహారం మొదలైంది. సినీ హీరోలు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ చెరో పార్టీలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రేక్షకులను, పార్టీ అభిమానులను చేసుకున్న సందర్భాలు, దాంతోపాటు సినిమా చరిష్మాను కూడా కొంత వాడుతున్నారు. ఇదే వార్త గుంటూరు జిల్లా వైసీపీ వర్గాల్లో మంచి కాకరేపుతోంది. టాలీవుడ్ను జగన్ పెద్దగా పట్టించుకునే పరిస్థితి. గత ఎన్నికలకు ముందు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కొందరు మాత్రమే జగన్కు సపోర్ట్ చేయగా చాలామంది దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఏపీలోను సినిమాల టికెట్ల రేట్ల తగ్గుదల, ఇతరత్ర విషయాలపై చర్చించేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలే అమరావతి తరలివచ్చి జగన్తో చర్చించారు. ఇదంతా గతం. ఇక కట్ చేస్తే ఇప్పుడు జగన్ను అత్యంత ఆప్తుడిగా ఉన్న ఓ టాలీవుడ్ యువ నిర్మాతకు గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అంశంపై వైసీపీ పెద్దల్లో చర్చ జరుగుతుంది. ఆ నిర్మాత ఎవరో కాదు, దాసరి కిరణ్ కుమార్. దాసరి కిరణ్ కుమార్ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే జగన్కి మంచి సపోర్ట్గా ఉంటూ వస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దాసరి కిరణ్కు టీడీటీ బోర్డు మెంబర్గా అవకాశం ఇచ్చారు. గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జగన్కు పాజిటివ్గా, ప్రతిపక్షాలకు టార్గెట్ చేస్తూ సినిమా తీసిన నిర్మాత ఆయనే. ఇప్పుడు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన జగన్ బయోపిక్ వ్యూహం, శపథం సినిమాలకు కూడా కిరణ్ కుమార్ సొంత బ్యానర్ మీద నిర్మించారు. 2019 ఎన్నికల్లో దాసరి కిరణ్ కుమార్ గుంటూరు జిల్లాలోని పొన్నూరు లేదా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక సీట్ నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. అప్పుడు జగన్ ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు మారుతున్న సమీకరణాలు, జగన్ సోషల్ ఇంజనీరింగ్ నేపథ్యంలో కిరణ్ను తెనాలి నుంచి పోటీ చేయించాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలోకి వచ్చారు. అయితే రీసెంట్గా గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తగా సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్ద కుమారుడు ఉమారెడ్డి వెంకటరమణను నియమించారు. ఇప్పుడు ఆళ్ల రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయనను గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని జగన్ ప్లాన్గా తెలుస్తుంది. ఈ క్రమంలోనే దాసరి కిరణ్ను తెనాలి అసెంబ్లీ నుంచి పోటీ చేయిస్తారని సమాచారం. తెనాలిలో ప్రస్తుతం అన్నాబత్తిన శివకుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులను ఓడించారు. ఈసారి తెనాలి సీట్ నాదెండ్ల మనోహర్కు జనసేన నుంచి ఖరారయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఇక్కడున్న శివకుమార్ స్థానంలో దాసరి కిరణ్ కుమార్కు ఇస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్తగా కాపు వర్గానికి చెందిన ఉమారెడ్డి వెంకటరమణను తప్పించి ఆ కాపు ఈక్వెషన్ను తెనాలిలో దాసరి కిరణ్ను రంగంలోకి దింపడం ద్వారా సై చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.